ధూమపానం, మద్యపానం ఎక్కువగా మింగకండి. తర్వాత మా సిరీస్ చూడలేరు. నువ్వు మమ్మల్ని మెంగకో. మేము ముగ్గురు చచ్చేది ఒకటే పాయింట్ మీద. ప్రేమ మాకు లేనిదే అది. మాకు రానిదే అది. ఇదే శ్రావణి. చెప్పు బాబు. మరి తొలి చూపున పడిపోయా, తొలి నవ్వున పడిపోయా, పడిపోయా. కొంచెం కింది కొంగవా, హైట్ ప్రాబ్లం. ఓకే శ్రావణి. అమ్మాయి 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 జాను, నువ్వంటే నాకు లవ్వు. ఇదిగో పువ్వు, పువ్వు అక్కడే పడిపోయా. వాళ్ళ అమ్మారా? అంటే నాకేం తెలుసు, వాళ్ళ అమ్మ కూడా మంచి కసక్లా ఉంటుందని. నీకు వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఇంకెవరు దొరకలేదేంట్రా? ఇంతమంది ఉండగా మీలాంటి ఎదవలే నా స్నేహితులు కాలేదు. ఇది కూడా అంతే. అయినా నీ కథలో నాకు నచ్చిందిరా. ఏంటి? బాబు కూతుర్లు అనుకున్నప్పుడల్లా భలే ప్రత్యక్షమై భలే మాయమైపోతారా. ఇదంతా బడ్జెట్ ఇష్యూ కదా. అయినా నాకు తెలుసు అది. అందుకే చావాలని ఫిక్స్ అయ్యాను. ఊకో, చూడ్డానికి ఎద్దులా ఉన్నాం. ఏడిస్తే చాలా దరిద్రంగా ఉంది. అయిపోయిందిగా, చచ్చిపో. ఇప్పటి వరకు నా కథలు విని మీరు నవ్వుకున్నారుగా, ఇప్పుడు మీ కథలు చెప్పండి, నేను నవ్వుకుంటాను. అయినా నాకు ఒకటి అర్థం కాదు, ట్రూగా లవ్ చేయాలంటే లస్ట్ ఉండాలన్న స్టేట్మెంట్ ఏంటి? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా? అయినా నీ లైఫ్ బాగానే ఉంది కదరా, ఆ స్టేట్మెంట్ ఏంది? ఎందుకు చచ్చిపోవాలనుకున్నావు? నేను ఏమంటానంటే, మీరు లవ్ని ఎలాగైతే నమ్ముతారో నేను కూడా ట్రూ లవ్ ఉండాలంటే లస్ట్ కూడా ఉండాలని అలాగే నమ్ముతాను. లస్టా? లవ్ లోనా? యా, నాన్న కాదు, పైకి చూడండి, మన ఎడిటర్ గారు ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటారు. అబ్బో, అంటే తెలుసు, బడ్జెట్ ఇష్యూ. అది పసివాడి ప్రాణం టైంలో. అప్పటికి మనం ఇంకా పుట్టలేదు కదా. అవునా? పోనీ రాయుడు, అప్పటికి మనకి 4 సంవత్సరాలేరా? ఫ్లాష్ బ్యాక్ కనెక్ట్ అవ్వండ్రా. IMDb మూవీ డీటెయిల్స్ లాగా చెప్తారేంట్రా? ఏదో సినిమా కనెక్ట్ అవ్వండ్రా. ఖుషి పవన్ కళ్యాణ్ ఫ్యానా? నేను కూడా. ఇదేదో బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. ఏమండి ఎడిటర్ గారు, ఏడికి పోతుండ్రు? ఓ దగ్గర కూర్చొని ఫ్లాష్ కట్ అయ్యుర్రి. నాకేమో కాస్ట్యూమ్ ఇచ్చారు. ఎలా రే, ఇంకా ఎంతసేపు రా? డోరేమోన్ షోకి టైం అవుతుంది. రే ఎంతసేపే? గాలి వస్తుందంటే అమ్మాయి వస్తున్నట్టుంది. ఏ గాలికి ఎగిరిపోయేలా ఉంటుందో ఆ అమ్మాయి. అరే మామా, అమ్మాయి రా. ఆగాగు, నా ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న అమ్మాయి కదా? అవును కదా. అవు, అంటే మరి అది వేరే అమ్మాయిని ఊహించుకునే కన్నా ఆల్రెడీ ఉన్న అమ్మాయిని ఊహించుకుంటే పిక్చర్ కొంచెం బాగుంటుంది కదా అని. సర్లే సావు, అట్లీస్ట్ హెయిర్ స్టైల్ అయినా మార్చు. చేసాం. అదే అమ్మాయి అయినా పర్లేదు కానీ మళ్ళీ లాలీపాప్స్ అనుకురా, చీకలేక చేస్తున్నా. అప్పుడు మీరు లాలీపాప్లు కాదు, చిప్స్ మింగి తింటున్నారు. హాయ్, హలో రేఖ. నా పేరు పుష్ప. ఇప్పుడు అలా పిలుతున్నారా? మీరు? నీ పక్క క్లాసేనా? అదేంటి, మా పక్క క్లాస్ దగ్గరలో వాష్రూమ్ ఉందే. వాట్ ఎవర్, కమ్ టు ద పాయింట్. చెప్పండి. నాకు బేసిక్గా లవ్ అంటే ఏంటో తెలీదు. అంటే ఏంటి? అంటే when I come near you, I feel like. Like? ఏంటి? లైక్? Next, when I come to see you unlike you,
ఐ ఫీల్ లైక్ 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 ఇదంతా కాదు టచ్ చేస్తేనే లవ్ లేదంటే లేదు అంటే ఐ టచ్ యూ లవ్ కమ్స్ నో దెన్ నాట్ కమ్స్ అర్థం కాలే. ఏదో చెప్పాలనుకుంటున్నాడు రా. పాపం లోపల ఏదో ఇరుక్కుపోయినట్టుంది, బయటికి రావట్లేదు అనుకుంటా. రేయ్ ముక్కరా ముక్కు. నాది ఇంత పెద్ద సీరియస్ క్యారెక్టర్ కాదు కదా. ఓకే ఇదిగో పిల్ల, నేను లవ్ చేయాలంటే ముందు నువ్వు నాకు హక్కు ఇవ్వాలి. ఇస్తావా? కొంచెం వంగవా, హైట్ ప్రాబ్లం. ఓకే అమ్మని అమ్మ డాడీ Same daddies. బాబు అన్నా మామూలుగా రావచ్చుగా, పైనుంచి పుచ్చుకుని మా మీద పడిపోతే మేము ఏమైపోవాలి? చెప్పు బేబీ. అనదర్ ఐటమ్. ఓకేనా బేబీ? ఓకే డాడీ. మీ ఇద్దరు హ్యాపీయాగా? ఏయ్ ఇప్పుడు ఎవడో నీ పిల్లాన్ని ఎత్తుకోపోయినట్టు ఏంద్రా గట్ల కూకున్నావు? నువ్వు చెప్పరా. చెప్పారా? ఏంది చెప్పేది? నేను లవ్ కిస్ అని దొబ్బిన అమ్మాయి మీ లవర్ సిస్టర్ అంట. సేమ్ డాడీస్ ఓవర్ దే. ఓ అయినా చిన్నప్పుడే నాకు కరువు మొదలైంది, మరి నీకేమైంది? ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పటికైనా కరువు బాధితులు అందరూ ఒక చోటే ఉండాలి. ఎస్ ఏడ్చావులే గాని ఆయన ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన దానికి ఇప్పుడు చచ్చిపోవాలనుకుంటారా? కదా మరి ఎడ్డర్ సార్, కెన్ యూ ప్లీజ్ టేక్ అస్? ఏ లొకేషన్కి రా? సేమ్ దట్ కాలేజ్ లొకేషన్. సర్లే ఈ ఆసాలు. అమ్మా ఏ 2000కి రారా అంటే 1990s పోయారు. రే మీరు పోరి, మీరు పోయి వాళ్ళు రామని చెప్పారు. రేయ్ ప్రతిసారి పైనుంచి మింగకని చెప్పరా మీ ఎడిటర్ కి, కడుపులో తిప్పేస్తుంది. ఓకే ఓకే ఏంటి అబ్బా నైస్ సూపర్. మైండ్ బ్లోయింగ్. ఓవర్ యాక్షన్ ఆపు. మచా యూట్యూబ్ లో 5 రూపాయల యాక్టింగ్ ఎవరు చూడరు మచా. 10 రూపీస్ యాక్టింగ్ చేస్తే చూస్తారు. సర్లే గాని రే ఇంతకి కాలేజీలోనైనా తిన్నగా లవ్ చేసినవారా? ఏ లస్ట్ దెన్ లవ్, దీనమ్మ ఎవ్వరికి తగ్గేదేలే. అట్లనే అనుకుంటా పోరా, దానమ్మ దీనమ్మ కాదు, మీ అమ్మ దగ్గరికి వెళ్తావు. చూద్దాం. రే మళ్ళీ సేమ్ అమ్మాయారా? హే కాదురా. మరి ఇంకెక్కడుందిరా అమ్మాయి? ఇక ఎడిటర్ చేయత్తం ప్రతిసారి పాటేకు. అమ్మాయి ఎచ్చిన కూడా పాటే. నాకు మళ్ళీ ఇదో బొక్క. రేయ్ నీ జుట్టు గుర్తుందిరా. నీది కూడా. హే హాయ్, యాక్చువల్లీ నేను నీకు మ్యాటర్ చెప్పాలి. ఐ నీడ్ లవ్ ఫ్రమ్ యూ అంటే ఫస్ట్ లస్ట్ అనుకో. ఏమంటావు? హే హే ఫస్ట్ మాట్లాడుతున్నా కదా నేనేడా. ఎందుకు లడలడో అవుతారు మీరు? చైల్డ్ ఆర్టిస్ట్. చెప్పు బేబీ. డేట్ ఫస్ట్ రేయ్ నీకు అయితే ముందే చెప్తున్నా, మాట్లాడుతున్నా కదా. ఆగు. మీరు చెప్పండి. డేట్ ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా?
బా ఏముందిరా అమ్మాయి? ఇది ఈడికెలా దొరికిందిరా? ఇక రోజు యుద్ధమే. అలా పట్టుకోకు. ఫస్ట్ డేట్ ఫస్ట్ డేట్ ఫస్ట్ డేట్ డేట్ ఫస్ట్ అబ్బాయి డేట్ 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 ఫస్ట్ రారా రాజా అంతేరా, అప్పటి నుంచి నన్ను వదలలేదు. అమ్మో, ఇప్పుడు కూడా అదేరా ఫోను. దీనికి ఇస్తా చూడు. కమిట్ అయ్యాడా? అయిపోయింది. అలా బేబీ డేట్ జోగి జోగి రాసుకుంటే బూడిదరాలంటే నువ్వు నేను కలిసిన అట్టానే ఉంటుంది. అర్థమైందా? రాసుకుందామా బూడిదా ఫోన్ పెట్టు. బేబీ ఫోన్ పెట్టు. బేబీ ఫోన్ పెట్టా. దీనమ్మ గోల. నీ పరిస్థితి ఏంట్రా? నాదా కుక్కలు చింపిన ఇస్తారాకు.